ప్రైజ్ ది లార్డ్. మార్చి 4వ తేదీ 2020. ఈరోజు దేవుని వాక్యం. మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకు వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును. లూకాసు వార్త 21వ అధ్యాయం 15వ వచనం. దేవుడు ఇచ్చినవి శ్రేష్టముగా ఉండును. ఒకడు తనకు కలిగిన జ్ఞానమంతటితో ఈ లోకంలో డబ్బును సంపాదించవచ్చును, విలాసవంతమైన జీవితమును పొందుకొనవచ్చును, సంతోషమును మాత్రం పొందుకొని చాలడు. మనకు కలుగు సంతోషము, మన జీవితం యొక్క ధ్యేయము మనకి తెలిసిన దేమున మనము వేటిని ప్రేమింపవలెను, మన యొక్క ప్రాధాన్యతలు వేటికి ఇవ్వవలనో తెలియదు. దేవుడు మనకు సమస్తమును అనుగ్రహింపుడు, కానీ మనకు ఏవేవి అవసరాలో వాటిని మనకు అనుగ్రహించును. మనము ఈ లోక సంబంధమైన అనేక వాటిని దేవుడిని అడుగుతూ ఉంటాము. అవి మనకు దొరకకపోయినప్పుడు దేవుని మీద అపనమ్మకము వృద్ధి చేసుకుంటాము. అట్టి స్థితి మన పతనమునకు దారి తీయును. మనము ఈ లోక సంబంధాలతో పోరాడవలసిన అవసరం లేదు, కానీ మౌనముగా దేవుని వైపు చూచినప్పుడు ఆయనే మన పక్షముగా మన వ్యాజ్యములను తీర్చును. కాబట్టి దేవుని వైపు చూచు నిరీక్షణ కలవారమై నడుచుదుముగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.